హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్ర అయోధ్యగా పిలబడేటువంటి ఒంటిమిట్ట రామాలయాన్ని ఈ వీడియోలో మనం దర్శించబోతున్నాం. ఈ ఆలయంలో ఎన్నో వింత విశేషాలతో కూడినటువంటి ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. అవి మనం చూస్తూ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆలయంలో ఇప్పుడు మనం చూస్తున్నది తూర్పు ముఖ ద్వారము. ఈ తూర్పు ముఖ ద్వారాన్ని ఈ ఒంటిమిట్టలో ఉన్నటువంటి రామాలయానికి ప్రధాన ముఖ ద్వారముగా పిలుస్తున్నారు. ఇప్పుడు ప్రధాన గోపురం అయినటువంటి ఈ తూర్పు ముఖ ద్వారం ద్వారా మనమైతే ఆలయం లోపలికి వెళ్ళి 12వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ ఆలయానికి ఎంతో చరిత్రను శిల్పకళను చూస్తూ ఈ ఆలయం యొక్క చరిత్రని మొత్తము మనం తెలుసుకుందాం. ఈ ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఎడమ చేతి వైపున మీకు ఒక గొప్ప విషయాన్ని నేనైతే చూపిస్తా చూడండి. ఈ ఆలయం శిల్పకళకి ఎందుకు ప్రత్యేకత అంటే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క చిత్రమే దానికి ఉదాహరణ. ఈ ఆలయంలో ఉన్న చిత్రకళను మీరు గమనించినట్లయితే ఎడమ చేయి వైపు మూసిపెట్టినట్లయితే ఏనుగు ఆకారం అయితే కనిపిస్తుంది, వైపు మూసిపెట్టినట్లయితే బసవ ఆకారం అయితే కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఇలా చెక్కడానికి ఎంతో నైపుణ్యం అయితే కావాలి. ఇటువంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ శిల్పాలు ఈ గోపురం పైన ఎన్నో వేలల్లో అయితే ఉన్నాయి. గోపురం పైన గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే సీతారాముల వారి కళ్యాణాన్ని వివరిస్తున్నటువంటి ఈ యొక్క శిల్పకళ కూడా ఈ యొక్క గోపురానికి అయితే చూపులను ఆకట్టుకునే విధంగా అయితే అమర్చారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్లి ఆ ఏకశిల రాముల వారి ఆలయాన్ని అయితే దర్శిద్దాం. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఉత్తర దక్షిణ భాగాలలో రెండు పెద్ద గోపురాలు అయితే మనకు కనిపిస్తాయి. తూర్పు ముఖద్వారమైనటువంటి ఈ రాజగోపురం నుండి లోపలికి వచ్చిన తర్వాత ఆలయం లోపల 356వ సంవత్సరంలో లిఖించినటువంటి శాసనాలను అయితే మనం చూడవచ్చు. శాసనాలను శంకు చక్రాల నడుమ అమర్చినటువంటి విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ వందల సంవత్సరాల పూర్వం లిఖించినటువంటి ఈ శాసనాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకొని కాపాడుతున్నారని ఎంతో గర్వంగా చెప్పవచ్చు. ద్వారము ద్వారా ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ముందుగా ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తుంది. ఆ ధ్వజస్తంభానికి నమస్కరించి ఆలయ ప్రదక్షిణకైతే వెళ్దాం. దక్షిణ మొదలు పెట్టంగానే ఎడమ వైపున స్వామివారి పోటు అయితే మనకు కనిపిస్తుంది. ఈ యొక్క స్వామివారి పోటులో స్వామివారికి కావలసిన నైవేద్యం అంతా ఇక్కడే తయారు చేస్తారు. మనం ఈ ఒంటిమిట్ట రామాలయం వెనుకున్నటువంటి చరిత్రనైతే కొద్దిగా క్లియర్ గా చూసి తెలుసుకున్నాం. ఆలయం వెనుక అనేక కథలైతే ఉన్నాయి. అందులో ప్రముఖంగా చెప్పుకునేటువంటి కథ, ఈ ఆలయం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బృంగా అనే ఇద్దరు ఋషులు యజ్ఞం చేసేవారట. వారు ఆ యజ్ఞం చేస్తున్న సమయంలో కొంతమంది రాక్షసులు కలిసి ఆ యొక్క యజ్ఞానికి భంగం కలిగించేవారు. రాక్షసుల వల్ల కలుగుతున్నటువంటి సమస్య నుండి ఎలాగైనా బయటపడాలి అనే ఆలోచన ఉన్న ఋషులైతే ఒక్కరోజు సీతారాముల కళ్యాణం తరువాత అరణ్యవాసానికి వెళ్తున్న సమయంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో అయితే ఉన్నారన్న విషయం తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఒక దట్టమైన అడవిలాగా ఉండేదట. ఋషులు రామలక్ష్మణులు ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్లి వాళ్ళు పడుతున్నటువంటి సమస్యనైతే రామలక్ష్మణులకి వివరించుకున్నారంట. ఇప్పుడు ఈ సమస్య విన్నటువంటి రాముల వారు ఆ రాక్షసులని ఆయన దగ్గర ఉన్నటువంటి పిడిబాకుతో చంపివేశారంట. పిడిబాకును కూడా మనము ఈ ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు రాముల వారి బొడ్డులో ఉన్నటువంటి ఆ బంగారు పిడిబాకుని మనం దర్శించాం. ఆలయంలో ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న గర్భగుడి వెనుక నుండి నిలబడి చూస్తే ఆలయాన్ని 11వ శతాబ్దం నుండి అంచెలంచెలుగా అనేక మంది రాజులైతే నిర్మించారు. ఈ ఆలయం కంప్లీట్ గా పురాతనమైనటువంటి రాతి నిర్మాణం. ఎంతో గొప్ప శిల్పకళతో ఉన్నటువంటి ఈ ఆలయానికి ఎక్కడ కూడా ఒక బ్రష్ కూడా పెయింట్ తో అయితే ఈ యొక్క శిల్పాలకి పెయింట్ అయితే వేయలేదు. ఆలయాన్ని చూస్తానే ఒక నేచురల్ ఫీల్ అయితే డెఫినెట్ గా మనలో అయితే వస్తుంది. వందల సంవత్సరాల పూర్వం కట్టినటువంటి ఈ ఆలయ గర్భగుడికి కూడా ఎటువంటి పెయింటింగ్ గానీ ఎటువంటి కలర్ కానీ వేయలేదు. వల్లనే ఆ రాతి కట్టడంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అందరూ గుర్తిస్తున్నాం. ఆలయంలో నిర్వహించేటువంటి రాముల వారి కళ్యాణం ఎంతో ప్రత్యేకం. ఈ సంవత్సరం టీటీడీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఎంతో రంగరంగ వైభవంగా ఇక్కడ రాముల వారి కళ్యాణాన్ని నిర్వహిస్తుంది టీటీడీ. ఇక్కడ జరిగేటువంటి రాముల వారి కళ్యాణాన్ని చూడడానికి దేశం నలుమూలల నుండి కొన్ని లక్షల మంది భక్తులైతే ఈ యొక్క ఆలయానికి వచ్చి దర్శిస్తారు. ఈ ఆలయంలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఆలయంలో దర్శనం ఉచిత. ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో రాముల వారికి కుడివైపున సీతా అమ్మవారు, ఎడమ వైపున లక్ష్మణులు దర్శనమైతే ఇస్తున్నారు. ఆలయంలో ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుల వారి విగ్రహం అయితే ఏకశిలపై ఆలయంలో అయితే ప్రతిష్ఠించారు. ఆంజనేయ స్వామి లేనటువంటి రామాలయం ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేదు. కేవలం ఈ ఒంటిమిట్ట ప్రాంతంలో మాత్రమే ఆంజనేయ స్వామి లేనటువంటి రాముల వారిని అయితే దర్శించుకుంటున్నారు. గల కారణం ఏంటంటే రాముల వారు అరణ్యవాసానికి వెళ్తున్న సమయంలో అప్పటికి ఆంజనేయ స్వామిని కలవలేదు. కాబట్టి ఒంటిమిట్ట ఆలయ చరిత్రలో ఆంజనేయ స్వామి ప్రస్తావం అయితే లేదా చెప్పాలంటే ఈ ఆలయంలో ప్రతిష్ఠించినటువంటి రాముల వారి విగ్రహం అయితే ఏకశిల మీద ప్రతిష్ఠించినప్పటికీ స్వయంగా జాంబవంతుల వారు ప్రతిష్ఠించారు. ఇక్కడ చరిత్ర అయితే ఉంది. ఉమ్మెర పోతన గారు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించింది ఈ ఆలయంలోనే. భాగవతాన్ని ఈ ఆలయంలో ఉన్న రాముల వారికి అంకితం చేశారు. గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం గురించి నా వీడియోలో చూపించడాన్ని నేనైతే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఆలయ వ్యవహారాలన్నీ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానమే చూసుకుంటూ ఉంది. ఈ ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చిన తర్వాత మనకైతే తిరుమల శ్రీవారి లడ్డునైతే విక్రయిస్తున్నారు. ఆలయంలోని పరిసరాలంతా మంచి పచ్చదనం
విధానంతో పార్కులను అయితే ఏర్పాటు చేశారు. దానికి కావలసినటువంటి అనేక సదుపాయాలని సమకూర్చుకుంటూ ఈ ఆలయం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ వీడియో చూసిన తరువాత ఏకశిలా నగరంగా పిలువబడుతున్నటువంటి ఈ ఒంటిమిట్ట రామాలయాన్ని ఎవరితో కలిసి దర్శించాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన గరుడ వ్లాగ్ 7 అన్న ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7 వీడియోస్.